200 కిలోమీటర్‌లోను, 300 కిలోమీటర్‌లోను ఒకేలా తీసుకుంటున్నాం మనం. ఇందులో మైనింగ్ కాయిన్స్ 8,000 రూపీస్ విలువైన మైనింగ్ కాయిన్స్ తీసుకుంటున్నాం. ఈ లెక్క పెట్టండి. నెక్స్టు ఐఎస్‌డిటి 8,000 తీసుకుంటున్నాం. నెక్స్టు ఈవీ పర్చేజ్డ్ పాయింట్స్ 9,000 తీసుకుంటున్నాం. మొత్తం ఎంత? మొత్తం ఎంత? 25,000 ₹25,000 విలువైనటువంటి ఈ 3 తీసుకుంటున్నాం. 3 కాయిన్స్. అంటే 3 రకాలను. ఎందుకు ఇది 9,000 పెట్టానంటే, ఇప్పుడు మనోళ్ళ దగ్గర ఏదైతే ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీకు వెంటనే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని 9,000 పెట్టాను. మీ దగ్గర ఉన్న మైనింగ్ కాయిన్స్ ఉన్నవి అవి 8,000. ఐఎస్‌డిటి మీ దగ్గర ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని 30కి, 40కి, 50కి అమ్ముతున్నారు కాబట్టి ఇక మీదట ఎలా అమ్ముతారో నేను చూస్తాను. మీరు ఎలా తక్కువ రేటుకి అమ్ముతారో నేను చూస్తాను. నేను చేసిన ఒక చిన్న మీకోసం అని చేసినటువంటి ఒక సహృదయంతో చేసినటువంటి ఒక పాయింట్‌ని కొంతమంది తప్పుడుగా దాన్ని అర్థం చేసుకొని, దాన్ని కాన్సెప్ట్‌ని మార్చేసి తక్కువ రేటుకి అమ్మడం మొదలుపెట్టారు. దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. దాన్ని సరిజేయడానికి. కాబట్టి అది 8,000 పెట్టాను. మీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ 8,000. ఇప్పుడు 100కి పైగా 150కి దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు బళ్ళు ఇవ్వాలి నేను. వాటన్నింటిలో కూడా ఈ కాయిన్స్ తీసుకుంటున్నాను. మైనింగ్ కాయిన్స్, ఐఎస్‌డిటి, ఈవీ పర్చేజ్డ్ పాయింట్స్. ఓకేనా? Yes, Daddy. ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓకే డాడీ. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు స్కూటర్స్ వచ్చాయి. 200, 300 2 స్కూటర్స్ వచ్చాయి. ఈ రెండింటిలోనూ మనం కాయిన్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ లోడ్ రోడ్ తీసుకొచ్చాను. అది ఇంకా నెక్స్ట్ 6 నెలల నుంచి మార్కెట్‌లోకి వెళ్తుంది అది. అది దాంట్లో కూడా అంటే అది 700 కిలోమీటర్లు ఇస్తున్నాం. అలాగే ఆటో తీసుకొస్తున్నాను. అది కూడా రెడీ చేస్తున్నాను. 700 కిలోమీటర్స్ ఇస్తున్నాను అది కూడాను. వాటిల్లో ఇంకా ఎక్కువ కాయిన్స్ వెళ్తాయి.